హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. నిమ్మకాయలను నిప్పు పైన కాల్చి చూడండి, మీరే షాక్ అవుతారు. ఆ టిప్స్ ఏమోని చూద్దాము. టిప్ నెంబర్ 1. సామాన్యంగా అందరి ఇళ్లలో నిమ్మకాయలు ఉంటాయి కదా. నేను ఇక్కడ ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసి అర్ధము తీసుకొని ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. నిమ్మకాయ రసము పిండాలి. రసం మాత్రమే కావాలి మనకు, విత్తనాలు పక్కన తీసేయండి. తర్వాత కొంచెం షాంపూ వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ షాంపూ ఇచ్చేస్తారో ఆ షాంపూ వేయండి. కొద్దిగా నీళ్లు వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను. దీనిలో కొద్దిగా కొబ్బరి నూనె వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తున్నాను. మీరు వీక్లీ ఒకసారి ఈ రసంలో హెయిర్ వాష్ చేసుకుంటే ఒక్కొక్కరికి హెయిర్స్లో ఎక్కువగా డాండ్రఫ్ ఉంటుంది కదా. కొబ్బరి నూనె వేయడం వలన ఏమవుతుంది అంటే హెయిర్స్ డ్రై కాకూడదు అని కొబ్బరి నూనె వేశాను. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు హెయిర్ వాష్ చేసుకుంటారు కదా, వీక్లీ ఒకసారి ఈ రసంలో హెయిర్ వాష్ చేసుకోండి. మీరు ఒక 3 వారాలు యూజ్ చేస్తే మీకు ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీ హెయిర్స్లో డాండ్రఫ్ ఎక్కువగా ఉంది అనే వాళ్ళు 3 వారాలు ట్రై చేయండి, ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ట్రై చేయండి కావాలంటే. టిప్ నెంబర్ 2. నిమ్మకాయలు ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలంటే కుకింగ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ తీసుకొని ఈ విధంగా అప్లై చేయండి. ఏదైనా హెయిర్ టెన్ బాక్స్లో ఈ నిమ్మకాయలను బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి. మీరు కావాలంటే కవర్లో అయినా కూడా వేసి బయట అయినా కూడా పెట్టవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టవచ్చు. ట్రై చేయండి ఈ టిప్పు. టిప్ నెంబర్ 3. నేను ఇక్కడ ఒక నిమ్మకాయని తీసుకున్నాను, మధ్యలోకి కట్ చేస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా కట్ చేయాలి. కొన్ని మిరియాలు తీసుకున్నాను, కొద్దిగా వాము తీసుకున్నాను. ఇది మీరు రోల్లో అయినా కూడా వేసి దంచవచ్చు, లేకపోతే న్యూస్ పేపర్ పైన కానీ వేసి దంచవచ్చు. మీరు ఎప్పుడు పౌడర్ చేసి స్టోర్ చేయకూడదు. మనకు ఎప్పుడు కావాలో అప్పుడు ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇది నేను ఇక్కడ ఒక చిన్న బౌల్లో తీసుకుంటున్నాను. దీనిలోకి కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తున్నాను. నిమ్మకాయలలో ఉన్న విత్తనాలను తీసేస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా నిమ్మకాయల్లో ఉన్న విత్తనాలు తీసేస్తున్నాను. తర్వాత మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ను దీనిపైన కొద్దిగా వేస్తున్నాను. 2 నిమ్మకాయల పైన ఈ విధంగా వేస్తున్నాను. మీ ఇంట్లో హోల్స్ ఉండే స్పూన్ ఉంటుంది కదా, దీనిపైన పెట్టి గ్యాస్ పైన కొద్దిసేపు హీట్ చేయండి. 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ హీట్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేయండి. చూడండి, నేను ఇక్కడ హీట్ చేసి తీసుకున్నాను నిమ్మకాయలను. అలాగే నేను ఇక్కడ తేనె నెయ్యి తీసుకున్నాను. రసము ఈ విధంగా పిండాలి. పిండిన తర్వాత మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు చలి ఎక్కువగా ఉంది కదా, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ దగ్గు ఎక్కువగా ఉంది అన్నప్పుడు మీరు రాత్రి పడుకునే ముందు మీరు 1 స్పూను తాగి పడుకుంటే ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది. పిల్లలకు కూడా అంతే, ఇదే విధంగా చేయండి. ట్రై చేయండి ఒకసారి ఈ టిప్ అనేది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.